దేశ అభివృద్ధిలో కీలకమైన జనగణన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇది 2 దశల్లో జరుగుతుందని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనగణన 2027కు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. జనగణనలో భాగంగా మే 11 నుండి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సెస్ జరుగుతుందని, 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ విధానంలో పారదర్శకంగా జనగణన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసం స్వీయ గణన సౌకర్యాన్ని కూడా ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే గడువు విధించడం జరిగిందని, నిర్దేశిత పోర్టల్ ద్వారా ప్రజలు స్వీయ గణన నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఇంటి వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేయవచ్చని, ఈ ప్రక్రియ 15 నుండి 20 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యాక SEID నెంబర్ను మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్కు పంపబడుతుందని, ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెంబర్ను చూపితే నమోదు ధృవీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు, సామాన్య ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. స్వయంగా వివరాలు నమోదు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని, తప్పులు కూడా తగ్గుతాయని, ప్రతి కుటుంబం ఖచ్చితమైన వివరాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల ప్రణాళికలో జనగణన గణాంకాలు కీలకంగా మారనున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మకుండా జనగణనకు సహకరించాలని కోరారు. జనగణనలో ప్రతి పౌరుడు పాల్గొనడం అతని బాధ్యతతో పాటు ఇది జాతీయ కర్తవ్యంగా గుర్తించాలని అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక మొబైల్ నెంబర్ మాత్రమే ఉపయోగించాలని, మ్యాప్లో ఇంటి స్థానం ఖచ్చితంగా గుర్తించాలని, వివరాలను సమర్పించే ముందు పూర్తిగా తనిఖీ చేసుకోవాలని, జనరేట్ అయిన SEID నెంబర్ను భద్రపరచుకోవాలని సూచించారు. ప్రజలందరూ జనగణనలో పాల్గొని జనగణన 2027ను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో జిల్లా రెవెన్యూ వ్యవహారాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, CPO శ్రీనివాస్ నాయక్, జిల్లా పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ యొక్క ప్రక్రియని ప్రారంభం చేయడం జరిగింది. సో మనకి సెన్సస్ 2027లో భాగంగా నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు ఒకసారి మాట్లాడదామని, అట్లాగే దీనికి సంబంధించినటువంటి యొక్క స్టేటస్ అనేది కూడా ఒకసారి ప్రజల ముందుకు తీసుకొద్దామని చెప్పి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు సెన్సస్ ఆపరేషన్స్ అనేది సెన్సస్ 2027లో భాగంగా చేపట్టడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు ఇది 2 దశల్లో మనకి ఉండబోతుంది. సో ఫేజ్ 1 అనేది హౌస్ లిస్టింగ్ అండ్ సెన్సస్ అండ్ హౌసింగ్ సెన్సస్ సంబంధించినటువంటి ప్రక్రియ, అండ్ ఫేజ్ 2కి సంబంధించింది పాపులేషన్ ఎన్యూమరేషన్. సో ఫేజ్ 1 అనేది మనకు 26th ఏప్రిల్ నుంచి మనకి 9th జూన్ అనేది ఉండబోతుంది. సో ఇందులో మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ 26th ఏప్రిల్ నుంచి మనకు 10th మే ఉంటుంది. అట్లాగే మనకి హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అనేది మనకు 11th మే నుంచి 9th జూన్ అనేది ఉండబోతుంది. సో జిల్లాలో మనం కనుక చూసుకున్నట్టయితే, సో జిల్లాలో సుమారుగా మనకు 5,03,000 హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 19.94 lakhs పాపులేషన్ను మనము దీని ద్వారా కవర్ చేయబోతున్నాం. సో సెన్సస్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సో మనకు టోటల్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది మొత్తం 3,729 HLBsని మనం ఫామ్ చేసుకున్నాము. అట్లాగే సర్కిల్స్ వచ్చేసి 479 సర్కిల్స్ని బోత్ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ని కవర్ చేయడానికి మనము జిల్లాలో క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఎన్యూమరేటర్స్కి వచ్చేసరికి టోటల్ ఎన్యూమరేటర్స్ అంటే సెన్సస్ సిబ్బంది ఎన్యూమరేటర్స్ 3,179 అండ్ సూపర్వైజర్స్ 531, టోటల్ 3,710 సెన్సస్ సిబ్బంది ఈ యొక్క ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. మొత్తం చార్జ్ ఆఫీసర్స్ మొత్తం 41గా ఉంది. సో నేను సెన్సస్ సంబంధించిన ప్రక్రియలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో సెన్సస్ సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికి దీనికి కొంచెం ప్రత్యేకతలు ఈసారి సెన్సస్లో మనకి పొందుపరచడం జరిగింది. సో అందులో ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇది ఫస్ట్ పాపులేషన్ సెన్సస్గా తీసుకుంటున్నాము. అండ్ సెకండ్ ఇది కంప్లీట్గా డిజిటల్ మోడ్లో మనకు ఈ సెన్సస్ అనే యొక్క ప్రక్రియని మనం చేపట్టడం జరుగుతుంది. తదుపరి దీంట్లో సెన్సస్లో కూడా కాస్ట్ అనే కాంపోనెంట్ కూడా తదుపరి ఇంక్లూడ్ చేస్తానని చెప్పేసి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
సో దీన్ని ఈ యొక్క ఎంటైర్ సెన్సస్ ఆపరేషన్ కూడా సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ ఆఫ్ 1990 ప్రకారంగా ఈ సెన్సస్ మొత్తం ఆపరేషన్స్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో సెన్సస్ సంబంధించినటువంటి ఆపరేషన్స్లో మనకు అన్ని రకాలైనటువంటి ప్రక్రియని పూర్తి చేయడం జరిగింది. సో ఈవెన్ ఎన్యూమరేటర్స్కి కూడా ఇప్పటి వరకు మొత్తం 4 బ్యాచెస్ 4 ఫేజెస్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా 2 ఫేజెస్లో ఇప్పటివరకు కంప్లీట్ చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్ అనేది మనకు 27th ఆఫ్ ఏప్రిల్ నుంచి మనము దీన్ని కంప్లీట్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ సెన్సస్లో మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అంటే ప్రతి కుటుంబం కూడా వారి యొక్క ఎన్యూమరేషన్ని స్వీయ పద్ధతిలో ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి 26th ఏప్రిల్ నుంచి 10th మే వరకు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ సెన్సస్లో మనకు ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలలో మనకు టోటల్ ఒక 33 ప్రశ్నలు మనకు ఉంటుంది. ఈ 33 ప్రశ్నలు అనేది వారి యొక్క కుటుంబానికి సంబంధించి, వారి యొక్క జీవన విధానానికి సంబంధించి, అట్లాగే వారి యొక్క అసెట్స్ సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే వారు రోజు తినేటువంటి ఆహారపు అలవాట్ల గురించి ముఖ్యంగా ఈ 33 ప్రశ్నల మీద ఉండబోతుంది. సో ఈ అన్ని ప్రశ్నలన్నీ కూడా మ్యాండేటరీగా వారు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది కూడా ఆప్షనల్ అనేది ఉండదు. సో వీటన్నిటినీ కూడా ప్రక్రియని మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వన్స్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ కూడా చాలా చాలా సులభతరం. సో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్ https://sc.census.gov.in ఈ పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విత్ వాళ్ళ మొబైల్ నంబర్ అండ్ వాళ్ళ నేమ్ తోటి అండ్ ఈమెయిల్ ఐడి తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దెన్ లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి లొకేషన్, వారి ఇంటి యొక్క లొకేషన్ని తను మ్యాప్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఆ లొకేషన్ ఫిక్స్ అయిన తర్వాత లొకేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చనేర్ ఉంటుంది. ఆ క్వశ్చనేర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రశ్నలన్నీ కూడా వారన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఆ మొత్తం ఫామ్ అంతా కూడా మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ రివ్యూ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్టయితే వాటికి సంబంధించినటువంటి ఫైనల్ సబ్మిషన్ అనేది కూడా ప్రక్రియ పూర్తయి ఒక ఎస్సీ ఐడి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అని ఒక ఐడి అనేది మనకు జనరేట్ అవుతుంది. ఈ ఐడి నెంబర్ మనం తీసుకొని 11th మే నుంచి 9th జూన్ ఏదైతే మనకు ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వచ్చి విజిట్ చేసినప్పుడు ఆ ఎస్సీ ఐడిని చూపించినట్టయితే వెంటనే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దానికి కనబడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎన్యూమరేటర్ అక్కడ దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మొత్తం ఏదైతే ప్రక్రియ ఉందో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 15 to 20 minutes, ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే మనము సమయం కేటాయించినట్టయితే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా మనకు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అండ్ అట్లాగే గవర్నమెంట్ ఆఫీసర్స్, మనకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అంగన్వాడీ టీచర్స్, పంచాయత్ సెక్రటరీస్, అన్ని రకాలైనటువంటి అధికారులు, అట్లాగే మనకు ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ప్రజాప్రతినిధులు, వారందరినీ కూడా ఈ యొక్క సెన్సస్ యొక్క సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వాములు చేయాలని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వారందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ప్రజలను కూడా మీ ద్వారా మా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి పోస్టర్స్ కానీ దీనికి సంబంధించిన పబ్లిసిటీ మెటీరియల్ కూడా మేము దీన్ని అవేర్నెస్ కూడా భాగంగా క్రియేట్ చేస్తున్నాము. అట్లాగే మనకు మున్సిపల్ శానిటేషన్ వెహికల్స్లో కూడా గ్రామ పంచాయతీ యొక్క మైక్స్ ద్వారా కూడా ఈ సెన్సస్ సంబంధించినటువంటి ప్రక్రియని అందరికీ కూడా చేరే విధంగా వారికి సులభతరంగా అర్థమయ్యేలా కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీస్కి కానీ లేకపోతే మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కానీ వారికి కూడా సమాచారం అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సెన్సస్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. సో మనకు వస్తున్నటువంటి స్టేట్ పాలసీస్ కానీ నేషనల్ పాలసీస్ ఫ్రేమ్వర్క్లో సెన్సస్ యొక్క డేటా ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో ఈ యొక్క డేటాని మనం అందరం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా కోరుకుంటూ సెన్సస్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లాలో పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.